హలో అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ముందుగా మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఒక ప్రశ్న గురించి ఆలోచించడం. ఆ ప్రశ్న వచ్చేసి, కొంతమంది ఇలా అంటారు, దేవుడు మనల్ని కాపాడే దేవుడు, ప్రేమించే దేవుడు కనుక మనం దేవుని కోసం ఏమి చేసినా, మన కర్తవ్యం నిర్వహించినా దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు, మనం ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనే ప్రశ్న గురించి ఆలోచిద్దాము. ఈ ప్రశ్న గురించి మాట్లాడే ముందు నేను మీ అందరికీ ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ కథ విన్న తర్వాత దేవుడు మనుషుల్ని శిక్షించడం మరి తీర్పు తీర్చడం యొక్క వెనుక ఉన్న అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఇది హాంకాంగ్లో జరిగిన ఒక నిజమైన కథ, యథార్థ కథ. స్టార్ట్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక చిన్న కంపెనీ నడిపించే చాలా నైపుణ్యం ఉన్న ఒక యువకుడు ఉన్నాడు. అతను చాలా ధనవంతుడు కాకపోయినా అతని జీవితం చాలా బాగానే ఉంది. అతను తన భార్యను చాలా ప్రేమించాడు. కానీ అకస్మాత్తుగా ఆమె ఒక కూతురిని ప్రసవించిన తర్వాత మరణించింది. ఆ తర్వాత అతను తన కూతుర్ని చాలా గారాబంతో పెంచాడు. అతను చేస్తున్న పనుల వల్ల కూతుర్ని సరిగ్గా పట్టించుకోవడం కుదరట్లేదు. అందువల్ల ఆమెను చూసుకునేందుకు ప్రత్యేకంగా చాలామంది పనివారిని కూడా నియమించాడు. అలా నియమించిన తర్వాత అతని వ్యాపారంలో పడిపోయాడు. క్రమంగా వ్యాపారం చేస్తూ హాంకాంగ్లోనే అద్భుతమైన ధనవంతుడిగా మారాడు. ప్రపంచంలో అనేక దేశాలలో కూడా అతను కంపెనీలు కలిగి ఉన్నాడు. అలా వ్యాపారం చేస్తూ కూతురు పట్ల కూడా అతని ప్రేమ అనంతంగా పెంచుకున్నాడు. కానీ అతని కూతురు ఎలా పెరిగిందంటే 18 ఏళ్ళు వచ్చే వరకు ఒక మహారాణిలా, తన కింద చాలామంది నౌకర్లు, ఏది కోరుకుంటే అది ఆమె కాళ్ళెదుట వచ్చి ఉండేది. చిన్నప్పటి నుండి ఒక మందలింపు లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతికేదన్నమాట. తండ్రి యొక్క మందలింపు లేదు, తండ్రి యొక్క పోషణ లేదు. దాంతో ఆమె క్రమంగా ఒక అహంకారిగా, మానవత్వం లేని మనిషిగా, దుర్మార్గంగా మారింది. ఆమెకు తనకు నచ్చిన విధంగా చేసేది. డబ్బును మాత్రం నీటిలా కట్ చేసేదన్నమాట. ఇతరుల గురించి ఆలోచించడం కానీ, సహాయం చేయడం కానీ అసలు చేసేదే కాదు. ఆమె కోసము చాలా కట్ చేసి నియమించిన పనివారిని, బాడీగార్డులను అనవసరంగా తిట్టేది, కొట్టేది. రోజు రోజుకు ఆ యొక్క అమ్మాయికి ప్రవర్తన వచ్చేసి అసహ్యంగా మారిపోయింది. ఎవరు ఆమెను ఆపడానికి, ఎదురు మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్న, అయ్యో నా కూతురింటి ఇలా అయిపోయింది, ఇలా ఉంటే నా వారసత్వాన్ని ఎలా అందించగలను, నా కంపెనీ తన చేతిలో పెడితే ఖచ్చితంగా అది కూలిపోతుంది, ఎలాగైనా నా కూతురిని మార్చాలి, ఒక మంచి అమ్మాయిగా తీర్చిదిద్దాలి, ఒక గుణపాఠ నేర్పించాలనేసి నిర్ణయించుకున్నాడు. మరి ఆ నాన్న ఏం చేశాడు చూద్దామా. అతను తన కూతురి స్థితిని మారుస్తాడన్న దృఢ సంకల్పంతో చాలా జాగ్రత్తగా కొన్ని ప్రణాళికలు, అంటే కొన్ని ప్లాన్స్ రూపొందించాడనమాట. కూతురు తన సొంత జీవితాన్ని గడపడం ప్రారంభించి పాత అలవాట్లను మార్చుకునే అవకాశం పొందాలని ఆయన ఒక ప్లాన్ వేశాడు. అదేంటంటే చనిపోయినట్లు నటించాలనుకున్నాడు అనమాట. సో ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్లో పెట్టడానికి తన కంపెనీలో ఉన్న సెక్రటరీ, కార్యదర్శులు, అసిస్టెంట్లు, అలాగే ఇతర ముఖ్యమైన మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి తన ప్రణాళికను పూర్తిగా వివరించాడు. ఆ ప్లాన్లో భాగంగా రెస్టారెంట్లు కానీ, దుకాణాలు కానీ కొనుగోలు చేసి అనేక మందిని తన ప్రణాళికలో భాగస్వాములుగా చేర్చాడు. చివరిగా అత్యంత విశ్వాసవంతుడైన, కష్టపడే, సహనంతో కూడిన సక్రమైన బాడీగార్డ్ని కూడా ఎంపిక చేశాడు. ఎందుకంటే అమ్మాయిని చూసుకోవాలి కదా. అతని కోసం భారీగా డబ్బులు వెచ్చించి 5 ఏళ్ల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ బాడీగార్డుకు కూతురికి ఏమాత్రం హాని కలగకుండా 5 ఏళ్ల పాటు ఆమెను కాపాడాలనేసి ఆదేశించాడు. ఈ విధంగా అన్ని సిద్ధమైన తర్వాత సెక్రటరీని పిలిచి తన కూతురికి కాల్ చేయమని చెప్పాడు. ఆ కాల్లో సెక్రటరీ ఇలా అని చెప్పింది, మేడం, మీ నాన్న అనారోగ్యంతో ఉన్నారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందనమాట. అవునా, అయితే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళిపోండి, మీకు తెలుసు కదా, డబ్బులు ఎంత అయితే అంత ఖర్చు పెట్టండి, పర్లేదు అనేసి ఇలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేసింది. అలాగా మరికొన్ని రోజుల తర్వాత సెక్రటరీ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది ఆమెకి, మేడం, మీ నాన్న తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు, ఆయన మిమ్మల్ని చూడాలనేసి కోరుకుంటున్నారు, దయచేసి మీరు హాస్పిటల్కి రండి అనేసి సెక్రటరీ ఆమె కాల్ చేసి చెప్పింది. అయినప్పటికీ వాళ్ళ కూతురు వచ్చేసి, తీవ్రమైన అనారోగ్యమా, సీరియస్ అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, డబ్బులు చాలా ఉన్నాయి కదా మీ దగ్గర, చూపించండి, పర్లేదు అనేసి కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేసి వాళ్ళ స్నేహితులతో బయట సంతోషం గడుపుతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసింది, మేడం,
సారీ మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పిందనమాట. కానీ కూతురు దీనికి కొంచెం కూడా స్పందించకుండా, బాధ లేకుండా చనిపోయాడా, అయితే మిగతా కార్యకలాపాలు ఉంటాయి కదా, అంత్యక్రియలు కానీ ఉంటాయి కదా, మీరే చూసేసుకోండి అనేసి నిర్లక్ష్యం సమాధానం ఇచ్చింది. కొంతకాలం తర్వాత బయట విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన తర్వాత డబ్బుల కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అక్కడున్న బాడీ గార్డ్తో కలిసి ఆ యొక్క సెక్రటరీ దగ్గరికి వెళ్తారనమాట డబ్బుల కోసం. వెళ్తే మీ నాన్న చనిపోయారు, మీకు డబ్బు కావాలంటే ఖచ్చితంగా అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గర లేవని చెప్పింది. ఏంటి, మా నాన్న చనిపోయారా? అదేంటి మేడం, మీకు కాల్ చేసి చెప్పాను కదా, మీరు ఇలా అంటారు ఏంటి, మీరు వినలేదని చెప్పింది. ఎందుకంటే ఆమె బయట సంతోషంగా మెత్తలో ఉందన్నమాట. కాల్ ఎవరు చేశారు, కాల్ ఏం మాట్లాడనేసి ఏం గుర్తులేదు తనకు వచ్చేసి. ఈ విధంగా ఒక్కసారి అన్ని గుర్తెచ్చుకొని, అవును మీరు కాల్ చేశారు కదా, మా నాన్న మీరే చంపారు అనేసి వారి మీద అంత మోపుతుందన్నమాట. అదేంటి మేడం, మీ నాన్న అనారోగ్యంతో ఉన్నారు, నేను మీకు కాల్ చేశాను, మీరు రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా, సో అవన్నీ కూడా ఇంకా వదిలేసి ఇంకా పోతే పోయాలి అనేటువంటి విషయంలో ఆమె వచ్చేసి తనకు కావాల్సిన డబ్బులు మాత్రమే. ఇప్పుడు డబ్బుల కోసము ఆ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ సెక్రటరీ లాగా, మీ నాన్న తన మరణానికి ముందు తన అన్ని ఆస్తులు నాకు ఇచ్చారు, ఇక మీదట మీకు డబ్బు లేదు, ఈ ఇల్లు కూడా మీది కాదు, మీరు మీ తల్లి చనిపోయినప్పుడు నివసించిన పాత భవనానికి మీరు వెళ్ళాలి. అయితే మీ నాన్న వల్ల నేను మీకు ఒక 20,000 హాంకాంగ్ డాలర్ మాత్రమే ఇవ్వగలను, ఇక మీదట మీకు ఈ ఇంట్లోకి కూడా ప్రవేశం లేదు సో అని చెప్పారు. ఆమె ఆశ్చర్యపోయి ఏమి చేయలేక, అనుభవం లేదు, ఒక మహా బాధతో తన తల్లి నివసించిన ఒక పాత భవనంలోకి వెళ్తుందన్నమాట. ఆ రాత్రి ఆ కూతురు తన తల్లికి జీవనకాలంలో నివసించిన ఆ పాడే ఇల్లును చూసి, ఆ తల్లికి ఘోరంగా ఉంచిన ఆ చిత్రాన్ని చూసి చాలా దుఃఖంగా మారింది. వాళ్ళ అమ్మ ఒక ఫోటో పట్టుకొని తన భావోద్వేగాలన్నీ అదుపు చేసుకోలేదు, ఇంకా చాలా బాగా ఏడ్చేసింది. ఇంత దారుణ స్థితిలో ఎప్పుడు జీవించలేదు. నిద్ర లేకుండా మొత్తం రాత్రంతా బాగా ఏడ్చేసింది. చీకట్లో నుంచి ఆ తండ్రి గమనిస్తున్నాడు, అయ్యో నా కూతురు ఏడ్చేస్తుంది అనేసి బాధపడుతున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ కూతురు తన రాత్రి దుఃఖాన్ని మొత్తం మరిచి మళ్ళీ యథావిధిగా తన దగ్గర ఉన్న 20,000 హాంకాంగ్ డాలర్లు తీసుకొని తిరగడానికి బయటికి వెళ్ళిపోయింది. తండ్రిని నియమించిన ఆ బాడీగార్డ్ తనతో కూడా వెళ్ళాడనమాట. ఆ బాడీగార్డ్ వచ్చేసి ఆ అమ్మాయికి చెప్తాడు, మేడం మీరు అంత ఖర్చు పెట్టకండి, ఎందుకంటే మన దగ్గర ఉన్నది కేవలము 20,000 హాంకాంగ్ డాలర్లు మాత్రమే, అనవసరంగా ఖర్చు చేయకండి అనేసి సలహా ఇస్తాడనమాట. కానీ ఆ కూతురు వచ్చేసి గర్వంతో, అహంకారంతో, నువ్వెవరు నాకు చెప్పేది అనేటువంటి విషయంలో ఆలోచించి 2 చెంపదెబ్బలు కొట్టిద్ది అనమాట అందరి ముందరే. ఆమె డబ్బును మొత్తము ఒకే రోజులో కట్ చేస్తుంది. రాత్రి భోజన సమయానికి ఆమె ఇలా అంటది బాడీగార్డ్తో, నేను ఆకలిగా ఉన్నాను, భోజనంకి వెళ్దాం పద అని ఆదేశిస్తుంది ఒక మహారాణిలాగా. కానీ బాడీగార్డ్ వచ్చేసి, మేడం మన దగ్గర డబ్బు లేదు, భోజనం చేయడానికి ఎలాగ చెప్పండి, మీరు మొత్తం నేను చెప్పిన విధంగా చేసింటే మన ఈరోజు నైట్ తినేవాళ్ళము అని చెప్పాడు. దగ్గరికి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తాననేసి అక్కడ ఉన్న సమీపంలో ఒక ఇంటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాడనమాట. సో ఆమె వచ్చేసి ఆ ఆహారం తినబోతూ ఆ అమ్మాయి ఇలాగా ఒక ముక్క నోట్లో పెట్టుకొని ఊసేస్తుంది, ఇసిరేస్తుంది అనమాట. ఏంటి ఇలాగుంది, ఈ తిండి నేను తినాలా అనేసి ఆ రోజు నైట్ ఏం తినకుండా బాగా ఏడ్చేస్తుంది. మళ్ళీ బాడీగార్డ్ సున్నితంగా ఇలా చెప్తాడు, మీరు ఆహారం తినకపోతే మనకి ఇంకేం దొరుకుతుంది చెప్పండి. సో ఈ దృశ్యం మొత్తము గమనిస్తున్నాడు మళ్ళీ ఆ తండ్రి. మరింతగా బాధపడుతున్నాడు, తన కూతురు అలా చూడలేకపోతున్నాడు. ఆ కన్నీళ్ళు వచ్చేసి నదిలా కిందికి వడవడిగా నడుస్తున్నాయి అన్నట్టుగా ఆయన తండ్రి వచ్చేసి కృంగిపోతున్నాడు, ఆపుకోలేకపోతున్నాడు ఆ కన్నీళ్ళు. ఎందుకంటే కూతురు మీద ప్రేమ కదా, ఎంత పాడైనప్పటికీ కూడా ప్రేమ అలాగే ఉంటుంది కదా. సో తర్వాత 3వ రోజు ఇంకోటి, తన కూతురికి కొంచెమైనా ప్రశాంతత ఇవ్వాలనే తండ్రి ఒక ప్లాన్ వేస్తాడు. మళ్ళీ తన కూతురు ముందు కొంచెం డబ్బు ఇసిరేస్తాడు అనమాట. ఆ కూతురు వచ్చేసి ఆ దొరికిన డబ్బుతో ఆనందంగా బాడీగార్డ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్తుంది. ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బు మొత్తం కూడా మళ్ళీ సేవ్ చేసుకోకుండా కట్ చేసేది మొత్తం. ఆ బాడీ మళ్ళీ సలహా ఇస్తాడు, మేడం ప్లీజ్ డబ్బు వృధా చేయకండి అని చెప్తాడు. మళ్ళీ కొడుతుంది. తర్వాత రోజులు కూడా ఇలా గడిచిపోయాయి అన్నమాట. ఆ కూతురికి డబ్బు లేకపోవడంతో ఆమె మరి బాడీగార్డ్ ఇక భోజనం కోసము భిక్షం కూడా అడిగేవారు అనమాట. నిజానికి కేవలం బాడీగార్డ్ మాత్రమే భిక్షాటం చేస్తాడు. ఆ అమ్మాయి వచ్చేసి గౌరవం కోల్పోకుండా అలాగే ఉండేది. అయితే ఆ తండ్రి దూరం గమనిస్తూ అతను ఆమెకి ఇబ్బంది ఏం కలగనీయట్లేదు, చూద్దాం ఏం చేస్తుంది నా కూతురు అనేసి అలాగే గమనిస్తూ ఉన్నాడనమాట. ఆ రోజు బాడీగార్డ్ ఆ కూతురుతో ఇలాగా, కొనసాగించలేం మేడం, ఇంకా మనం ఏదైనా పని చూసుకోవాలి అని చెప్తాడు. నేనా పని ఎత్తుక్కోవాలా అని ఆ కూతురు చాలా ఆశ్చర్యంగా అహంకారంతో అంటదన్నమాట.
ఏమి చేయరా, వెతకరా? కొంతకాలం తర్వాత ఇంకేం చేద్దాము, తినాలంటే ఏదో పని చేయాలి కదా అనేసి వాళ్ళ తండ్రి ఏర్పాటు చేసిన ఒక రెస్టారెంట్కి వెళ్తారనమాట. ఆ రెస్టారెంట్ మేనేజర్ వచ్చేసి ఆమెకు ముందుగానే చెప్తాడనమాట, మీ ద్వారా ఒక ప్లేట్ పగిలితే మీకు ఆ రోజు జీతం కట్, అలాగే తిండి కట్ అని హెచ్చరిస్తారు ముందుగానే. ఆమెకు పనిచేసే అవకాశం ఉన్నా అది ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొదటి 1-2 రోజుల్లోనే 30కి పైగా ప్లేట్లు పగలగొడుతుంది ఆమె. మరి బాడీ గార్డ్ వచ్చేసి ఆ ప్లేట్లు ఖర్చు తీర్చడానికి 4 నెలలు మళ్ళీ ఎక్స్ట్రాగా పనిచేస్తారు. దీంతో వాళ్ళు మరింత కష్టాల్లో పడతారు. అలాగ ఫుడ్ లేదు, అలాగ మనీ లేదు. ఇంకా ఈ విధంగా 4 నెలల తర్వాత బాడీ గార్డ్ ఆమెకి ఇలా చెప్తాడు, మనం ఇంకా ఈ రెస్టారెంట్లో ఎప్పటికీ పని చేయలేము, మనం కొత్త చోటుకి వెళ్ళాలి అని చెప్తాడు. అలాగా వారి తండ్రి ముందుగా నిర్ణయించిన ఏర్పాటు చేసిన మరో రెస్టారెంట్కి వెళ్తారనమాట. అక్కడ డిష్ వాషింగ్ అనమాట. ఆ సమయంలో ఆమె ఆ డిష్ వాష్ చేస్తున్నప్పటికీ చాలా అహంకారంగా ఉండేది. అక్కడ వారు ఏం చెప్తున్న పనులు ఏది కూడా వినేది కాదనమాట. తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటుంది. ఆ ప్లేట్స్ ఇక్కడ పెట్టమంటే అక్కడ పెడుతుంది, అక్కడ పెట్టమంటే ఇక్కడ పెడుతుంది. సో ఈ విధంగా చాలా మొండిగా ప్రవర్తించేది. కానీ ఆ రెస్టారెంట్ వాళ్ళకి ముందే చెప్తాడు వాళ్ళ నాన్న వచ్చేసి, ఒకవేళ నా కూతురు రెస్టారెంట్లో అహంకారంగా మొండిగా ప్రవర్తించినట్లయితే మీరు ఆమెని కొట్టండి ఒకసారి, అలాగే మిమ్మల్ని కొట్టినట్లయితే మీరు కొట్టండి అనేసి చెప్తాడు. కానీ దయచేసి నా కూతుర్ని కఠినంగా కొట్టకండి, నేను చూసి తట్టుకోలేదంతా అని చెప్తాడనమాట. ఈ విధంగా ఆమె అలాగా అహంకారం ప్రవర్తించినప్పుడల్లా వాళ్ళు ఆమెను మందలించేవారు అనమాట. సో ఆమె పరిస్థితులను చాలా కష్టంగా అనుభవించింది. ఎందుకంటే ఇటువంటి కష్టాలు ఎప్పుడు అనుభవించలేదు తను వచ్చేసి. ఇప్పుడు ఆమె కష్టాలు చూస్తూ ఇతరులు తను మందలిస్తున్న జీవితాన్ని గురించి ఆలోచించింది. గతంలో ఆమెకి ఏం కావాలంటే అది వచ్చేది తన దగ్గరికి. చేజాపితే ఆ నౌకర్లు వాళ్ళకి ఆమెకు వచ్చేసి దుస్తులు ధరింపజేసేవారు అనమాట. ఒక మహారాణిలాగా తయారు చేసేవారు వచ్చేసి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా లేవు. ఆహారం లేదు, దుస్తులు లేదు. ఈ విధంగా నేలపై కూర్చొని రోదిస్తూ పైకి తన తల ఇలా ఎత్తి, నాన్న ఎందుకు ఇట్లా చేసావు, నువ్వు ఎందుకు నా మీద అంత కఠినంగా ఉన్నావు, మీరు చనిపోయారు, నాకు మీ ఆస్తి ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు నాకు దుస్తులు లేవు, ఆహారం లేదు, నేను పని చేయాల్సి వస్తుంది, ఇతరుల చేత బాధింపబడాల్సి వస్తుంది, ఏంటి నాకు ఇంకా బతకాలని లేదు, సహనం లేదు ఇంకా అని బిగ్గరగా ఏడుస్తుంది. రహస్యంగా గమనిస్తున్న తండ్రి ఆ మాటలు విని చాలా బాధపడిపోతాడు. అతని మనసులో ఇలా అనుకుంటాడు, నా చిట్టి తల్లి, నేను చేసిందంతా నీ మంచికే. నేను నీ కోసమే ఈ కష్టమైన జీవితాన్ని ఏర్పాటు చేయకపోతే నువ్వు మారలేవు తల్లి. నువ్వు దృఢంగా ఉండాలి. భవిష్యత్తులో నేను చేసిందంతా నీకు సహాయపడుతుంది ఖచ్చితంగా. నువ్వే తెలుసుకుంటావన్నీ అని అనుకుంటాడు. ఈ అనుభవాల తర్వాత క్రమంగా అమ్మాయి చేసి అహంకారాన్ని మానేసి ఇతరుల మాటలు వినడం ప్రారంభించింది. తర్వాత ఆ రెస్టారెంట్లో మొదటి 2 నెలల్లో ఆ అమ్మాయి తన జీతం తీసుకున్న సమయానికి చాలా డబ్బు నిర్లక్ష్యం ఖర్చు చేసిందనమాట. 2 రోజుల్లోపే జీతం మొత్తం ఖర్చు అయిపోయేది. అప్పుడు బాడీ గార్డ్ చెప్తాడనమాట, మీరు ఇంత దుర్వినియోగంగా ఖర్చు చేయకండి, ఎందుకంటే మనము ఒక దుకాణం నడపడానికి కొంత డబ్బు మీరు పొదుపు చేయాలి. జీవితాంతం ఈ విధంగా రెస్టారెంట్లో పని చేయలేం కదా, మన సొంతంగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి అనేసి చెప్తాడు. సో ఆ విధంగా నిజమే కదా అనేసి ఆ అమ్మాయి కూడా గ్రహించి ఆ బాడీ గార్డ్ చెప్పిన మాటలు వింటుంది. సో ఆ విధంగా ఆమె డబ్బు పొదుపు చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా 8 months తర్వాత ఆ అమ్మాయి పొదుపు చేసిన డబ్బుతో చాలా చిన్న కాస్మెటిక్ దుకాణాన్ని కిరాయికి తీసుకుంటుంది అనమాట. ఆమె తన దుకాణాన్ని నడపడం మొదలుపెట్టింది. ఇంకా రెస్టారెంట్లో పనిచేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఫుడ్ పెట్టేవారు, అలాగే వాళ్ళు వచ్చేసి ఎప్పుడు వండుకోలేదు ఇంకా, ఎందుకంటే ఎప్పుడు రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళు రెస్టారెంట్ మానేశారు, వాళ్ళ సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు వచ్చేసి. సో ఇప్పుడు వాళ్ళే వండుకోవాలి. మొదట్లో బాడీ గార్డే వండేవాడు, కానీ ఒకరోజు రాత్రి వాళ్ళు వండుకునేటప్పుడు అతను కావాలనే జాగ్రత్తగా లేకుండా తన ఏని కట్ చేసుకుంటాడు. అది చూసి ఆమె వచ్చేసి, అయ్యో ఎందుకు కట్ చేసుకున్నావు జాగ్రత్తగా అనేసి తనని కేర్ చేస్తుంది అనమాట. ఇంకా అతని పైన కొంచెం జాలి చూపి, నన్ను ఇన్ని రోజులు చూసుకున్నావు, నువ్వు ఇప్పుడు గాయపడ్డావు కాబట్టి నేను చూసుకోవాలి. ఇంకా ఆమె ఆ రోజు రాత్రి వంట చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఆ అమ్మాయి ఇప్పుడు ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం నేర్చుకుంటుంది. అప్పుడు ఆమె వండడం కూడా మొదలుపెట్టింది. సో ఈ విధంగా ఆ రోజు రాత్రి వాళ్ళు గుడ్లో ఎప్పుడు చేయాలనేసి అనుకుంది. ఆమె ఎలా చేయాలో సో చివరికి వంట మొత్తం నాశనం అయిపోయింది, ఎందుకంటే మొత్తం నల్లగా మాడిపోయింది మొత్తం. సో అవి తినడానికి కూడా పనికిరావు. బాడీ గార్డ్ ఇలా అనింది, అయ్యో చూడండి, నేను మిమ్మల్ని చూసుకుంటా అని చెప్పాను, కానీ చూసుకోలేకపోయాను, వంట వండలేకపోయాను అని చాలా బాధపడుతుంది కొంచెం. కానీ బాడీ గార్డ్ వచ్చేసి ఆమెను ఓదార్చి ధైర్యం ఇచ్చాడు కొంచెం.
పర్లేదు సమయం తీసుకోండి, ఇదంతా మీకు ఫస్ట్ టైం కదా, మీరు నేర్చుకుంటారులే అనేసి ఏదో చిన్నవి సులభమైన వంటలు కొన్ని కూరగాయలు ఆ రోజు రాత్రి తింటారనమాట. సో భోజనం తర్వాత బాడీ గార్డ్ చెత్తను పారేసేందుకు వెళ్తాడు. ఈ అవకాశాన్ని తీసుకొని ఆ గుడ్ల వేపుడు వచ్చేసి ఆ తండ్రికి తీసుకెళ్తాడనమాట. సో ఆయన వచ్చేసి ఆ నల్లగుడ్ల వేపుడిని ఒక్కసారి తిన్నాడు. కంట్లో నీళ్లు జాలువారాయి. ఎందుకంటే తన జీవితంలో మొదటిసారిగా తన కూతురు చేసిన వంట తింటున్నాడు కాబట్టి. నా కూతురులో మార్పు వచ్చిందనేసి చాలా సంతోషపడ్డాడు. ఆ అమ్మాయి ఇంకా ఆ కాస్మెటిక్ దుకాణం నడుపుతున్నప్పుడు ఆమెకు అవసరమైన వస్తువులు కొనడం అలాగే అమ్మడం అన్నీ కూడా ముందుగానే ఆమె తండ్రి రహస్యంగా ప్లాన్ చేశాడు ముందుగానే. ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, ఎంత అమ్మాలి, ఎంత అమ్మకూడదు, ఎటువంటి వారు రావాలనేసి ముందుగానే అందరినీ కూడా అక్కడ ప్లాన్ చేసి ఉంచాడు. మొదట కొన్ని నెలలు ఆమె తండ్రి ఆమె వ్యాపారం బాగా జరగాలనే ఉద్దేశంగా ప్లాన్లు వేశాడు. ఆ తర్వాత కస్టమర్లు నటించేందుకు పంపించాడు. వారు ఆమె దుకాణానికి వచ్చి ఆ వస్తువులపై తప్పులు చూపించారు. ఈ కాస్మెటిక్ పాడైంది, మంచిగా లేవనేసి చెప్పారు. ప్రారంభంలో ఆ అమ్మాయి వచ్చేసి ఇలాంటి విమర్శలు తట్టుకోలేకపోయింది. ఆ కస్టమర్లతో కొట్లాడే విధంగా మాట్లాడేది. కొంతకాలం తర్వాత వారు ఆమె దుకాణానికి రాకుండా పోయారు. బాడీగార్డ్ ఆమెని ఇలా చెప్పాడు, మనం వ్యాపారం చేస్తే కస్టమర్లతో తగువులు అవసరం లేదు, మీరు వారితో తగువు చేస్తే ఎవ్వరు మన వస్తువులు కొనడానికి రారు, భవిష్యత్తులో మనం ఇలా వ్యాపారం ఎలా చేయాలి అనేసి ప్రశ్నిస్తాడు. సో కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి దుకాణానికి ఎలా నడపాలో మెలకువలు తెలుసుకుంది. ఆమె ఎక్కువ విమర్శలు చేసే కస్టమర్లను చూసినప్పుడు ఆమె ఇకపై వారితో కోపంగా వ్యవహరించకుండా ఎప్పుడు వారిని చిరునవ్వుతో పలకరించేదన్నమాట. వారికి కావాల్సిన విధంగా వస్తువులు మార్చి ఇచ్చేది. ఈ విధంగా సహనంగా ప్రవర్తిస్తుంది రోజు రోజుకి. తర్వాత ఆమె తండ్రి ఒక హోల్సేల్ను ఏర్పాటు చేసి ఆమె కాస్మెటిక్ వస్తువులను కొనడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కూడా పరిచయం చేయించాడు అనమాట. ఆమె వాటిని అమ్మడానికి కూడా ప్రయత్నించింది, కానీ చాలామందికి అది అమ్మడం జరగలేదన్నమాట. ఇలాంటి విఫలమైన అనుభవాలు అనేకసార్లు ఎదుర్కొన్న తర్వాత ఆమె సీజన్ బట్టి వస్తువులు ఎలా కొనగనాలి, మార్కెట్ను బట్టి ఎలాగా అమ్మాలనేసి గ్రహించింది. సో విధంగా సామర్థ్యాన్ని ఆమె సాధించిందనమాట. క్రమంగా ఆ అమ్మాయి ఈ విఫలాల మధ్య వ్యాపారం చేయగలిగింది, నేర్చుకుంది మెలకువలు. చూస్తూ ఉండగానే క్షణాల్లో ఆ అమ్మాయి తన కుటుంబాన్ని వదిలి 5 సంవత్సరాలు గడిచింది. చాలా బాధలు మరి కష్టాలు అనుభవించిన తర్వాత ఆమె ఇతరులను శ్రద్ధగా చూసుకోవడం నేర్చుకుంది. ఆమె ఇకపై కఠినమైన మూర్ఖమైన అమ్మాయి కాదు. ఆమె చిన్న కాస్మెటిక్ దుకాణం 5 పెద్ద దుకాణాలుగా పెరిగింది. ఆ అమ్మాయి మారినట్టు చూసిన ఆమె తండ్రి ఆనందంగా ఉన్నాడు, కానీ ఆమెను ఒక పరీక్షను చేయాలనుకున్నాడు. అందుకే ఆయన ఆమెకు కస్టమర్లు రాకుండా ఏర్పాటు చేశాడు. అప్పుడే ఆమెకు ఎంతో కష్టం వచ్చింది, కానీ ఆమె ధైర్యంగా ఉంది. బాడీగార్డ్తో ఇలా చెప్పింది, భయపడకండి, వేరే మార్గాలు ఉన్నాయి, చూద్దాం, మళ్ళీ ప్రారంభిద్దాం, మళ్ళీ మనమే విజయం సాధిద్దాం అనేసి ఎంతో దృఢంగా చెప్పింది. తండ్రి తన కూతురు యొక్క అభివృద్ధిని చూసి ఆమెకు తన కంపెనీని అప్పగించాలనుకుంటాడు. ఇంకెందుకంటే నా కూతురు స్థిరంగా మారిపోయింది ఇంకా. అందువల్ల ఆయన వచ్చేసి సెక్రటరీని పంపి నా కూతురిని ఇంటికి తీసుకురా అనేసి అంటాడు. ఆ సెక్రటరీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన ఇంటికి తీసుకొస్తుంది అనమాట. అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళిద్ది. తన పాత గదిలో ప్రవేశింపగా అన్ని వస్తువులు అలాగే ఉన్నాయని చూసింది. సెక్రటరీ ఆమెకు చెప్పింది, ఇది మీ గది, అందువల్ల ఎవరూ తాకలేదు. సెక్రటరీ ఆమెను అడిగింది, మీకు ఏదైనా ఊహించని విషయం జరిగితే మీరు ఏం చేస్తారు? ఆ అమ్మాయి చెప్పింది, నాకేం జరిగినా పెద్ద విషయమేం కాదు. సెక్రటరీ మళ్ళీ అడిగింది, మీ తండ్రి ఇంకా బ్రతికి ఉంటే మీరు ఆయనను ఇంకా ద్వేషిస్తారా అనేసి అడుగుతుంది అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఇలా అంటది, నన్ను మోసం చేయకండి, ఇది అసాధ్యం అని అంటది. తండ్రి తన కూతురు యొక్క స్థిరత్వము తీక్షణత గమనిస్తూ ఆమె ముందుకు వస్తాడు. అమ్మాయి ఆశ్చర్యపోతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లే. తన యొక్క మరణ యొక్క నాటకం గురించి, ఆమె డబ్బులు ఇచ్చేలా సన్నాహాలు చేసిన విషయాన్ని, ఆమె కాస్మెటిక్ అమ్మకాలు జరగనివ్వకుండా ఏర్పాట్లు చేసిన విషయాలన్నీ కూడా తెలిపాడనమాట. సో ఈ 5 ఏళ్లలో అలాగే నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను, పడేలా చేశాను, నన్ను ఇంకా ఆశయించుకుంటున్నావా అని అడుగుతాడనమాట. తన తండ్రి చెప్పిన విని ఆ అమ్మాయి కన్నీళ్లతో విలపించి అతని ముందు మోకాళ్ళపై పడింది. ఆమె ఆనందంగా, నాన్న, ఈ 5 ఏళ్లలో నేను ఎంతో బాధపడ్డాను, చాలాసార్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని నిందించాను, కోపగించుకున్నాను, కొన్నిసార్లు నా జీవితాన్ని ముగించాలనుకున్నాను కూడా. కానీ ప్రతిసారి మా బాడీగార్డ్ నా పక్కనే ఉండి నాకు సానుకూలంగా బ్రతికేలా చేసేవాడు. ఇప్పుడే నాకు తెలుస్తోంది ఈ మొత్తం ప్లాన్ మీరు చేసిందే అని. నన్ను మార్చడానికి మీరు ఎంతో కష్టపడ్డారు నాన్నగారు. మీరు
అహంకారి, అజ్ఞాని, తర్కరహితమైన వ్యక్తిగా ఉన్న నేను ఇప్పుడు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఇతరులను గౌరవించి, ఆదరించి సహాయం చేయాలో తెలిసిన వ్యక్తిగా నన్ను మార్చినందుకు కృతజ్ఞతలు. ఇతరులతో సహజంగా ఎలా ఉండాలో, మానవత్వంతో ఎలా ఆలోచించాలో, ఎలా పాటించాలో నేర్చుకున్నాను. ఇప్పుడే మీ ఆత్మీయ ఉద్దేశాలు పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకున్నాను. ఈ 5 సంవత్సరాలు నేను బాధపడిన దానికంటే మీరే ఎక్కువ బాధపడ్డారని నాకు అర్థమవుతుంది నాన్న. మీ త్యాగానికి కృతజ్ఞతలు. ఈ 18 ఏళ్ళ ఆశీర్వాదాల కంటే ఇప్పుడు నేను మరింత నిజమైన ప్రేమను పొందాను అనిపిస్తోంది. తండ్రి తన కుమార్తె యొక్క విశ్వవంతమైన మాటలు విని, ఆమెలో జరిగిన గొప్ప మార్పును చూచి, ఈ 5 సంవత్సరాలలో పెట్టిన శ్రమ వృధా కాలేదనిపించి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, నువ్వు ఇప్పుడు పెద్ద అయ్యావు నా చిట్టి తల్లి, నీకు నా ఆస్తి మొత్తం అప్పగిస్తుంటే నా మనసు ప్రశాంతంగా ఉంది అని ఎంతో సంతోషంతో హర్షించాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ కథను విన్న తర్వాత మీరు కదిలించబడ్డారా? ఆ తండ్రి తన కుమార్తె పట్ల చూపిన తపనతో కూడిన ఆ ప్రేమను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారా? తన కుమార్తె నిర్దాక్షిణ్యంగా, మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించిందని ఆమెను మంచి అమ్మాయిగా మార్చేందుకు ఆమెను బాధలు పడేలా, కష్టాలను అనుభవించేలా చేశాడు. అతను ఇలా చేయకపోతే ఆమె సరిగ్గా పెరిగేది, మారేదే కూడా కాదు. ఈరోజు మనతో కూడా దేవుడు శిక్షిస్తూ, తీర్పు తీరుస్తూ, పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన సాతాను చేత తీవ్రంగా అవినీతి గురయ్యాము, మరి మనిషిగా ఉండే స్వరూపాన్ని కోల్పోయాము. దేవుడు ఇలా చేయకపోతే ఆయన మనల్ని రక్షించలేడు. దేవుడు మార్పు తీసుకురావడానికి, మనం శుద్ధిపరచడానికి మనకు బాధ కలిగించక తప్పదు. దేవుడు మనల్ని శిక్షించే ప్రతి ఒక్క మాట, మన కోసం ఏర్పరిచిన ప్రతి పరిస్థితి, మనకిచ్చిన ప్రతి పరీక్ష, ఇవన్నీ దేవుడు చాలా జాగ్రత్తగా ప్రేమతో ఏర్పరిచినవే. వీటిలో ప్రతి ఒక్కటి దేవునికి అపారమైన ప్రేమతో నిండి ఉంది. మరియు దేవుడు మన కోసం చాలా తపనతో ఎంతో శ్రమించాడు. దేవుడు మన అవినీతిని తొలగించి మనల్ని నిజమైన మనిషిగా మార్చేందుకు మాత్రమే కాదు, భవిష్యత్తులో మంచి గమ్యస్థానానికి చేరే అవకాశాన్ని, అర్హతను పొందేందుకు ఇదంతా చేశాడు. ఎలాగంటే దేవుని మాటలు మనం చదువుదాం ఇప్పుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెప్పుచున్నాడు, ఈరోజు దేవుడు మీ పట్ల తీర్పునిస్తాడు, మిమ్మల్ని దండిస్తాడు మరియు మిమ్మల్ని ఖండిస్తాడు. అయితే ఇక్కడ నీవు తప్పక తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, నిన్ను ఖండించడం అనేది నిన్ను నీవు తెలుసుకోవడానికే. నిన్ను నీవు తెలుసుకోగలవేమోనని, నీ స్వభావం మారుతుందేమోనని, అంతేకాకుండా నీ విలువను నీవు తెలుసుకోవడానికి మరియు దేవుడి కార్యములన్నీ నీతివంతమైనవి, ఆయన స్వభావానికి మరియు ఆయన కార్యపు అవసరాలకు అనుగుణమైనవని, ఆయన మనిషికి రక్షణను కలిగించే తన ప్రణాళిక ప్రకారము పనిచేస్తాడని, మరియు ఆయన మనిషిని ప్రేమించే, రక్షించే, తీర్పునిచ్చే మరియు దండించే నీతివంతుడైన దేవుడని నీవు చూడటానికి ఆయన ఖండిస్తాడు, శపిస్తాడు, తీర్పునిస్తాడు. నీవు అధమ స్థాయి గల వాడివని, నీవు చెరపబడిన వాడివి మరియు అవిధేయుడవని నీకు మాత్రమే తెలిసి, దేవుడు నీకు ఈరోజు ఇచ్చిన తీర్పు మరియు దండనతో ఆయన తన రక్షణను స్పష్టం చేయాలని కోరుకుంటున్నాడని తెలియకపోతే, అప్పుడు నీకు ముందుకు సాగే సామర్థ్యం మాట అటుంచి అసలు నీకు అనుభవాన్ని పొందే మార్గమే ఉండదు. దేవుడు చంపడానికి లేదా నాశనం చేయడానికి రాలేదు, కానీ తీర్పునివ్వటానికి, శపించడానికి, దండించడానికి మరియు రక్షించడానికి వచ్చాడు. ఈ యుగంలో దేవుని ద్వారా జరిగించబడిన పని ఏమనగా, ప్రధానంగా మనుష్యుని జీవితానికి వాక్కులను సిద్ధం చేయడం, మనుష్యుని స్వభావము మరియు గుణ లక్షణములను, అతని అవినీతి స్వభావంను బహిర్గతము చేయుటకై, మరియు మత భావనలు, భూస్వామ్య సంబంధమైన ఆలోచన, పాతపడిపోయిన ఆలోచన మరియు మనుష్యుని జ్ఞానం మరియు సంస్కృతిని తొలగించడమై ఉన్నది. ఇవి దేవుని వాక్కులను బహిర్గతం చేయబడటం ద్వారా శుద్ధి చేయబడాలి. అంత్య దినాల్లో దేవుడు మనుష్యుని పరిపూర్ణుడుగా చేయడానికి సూచక క్రియలను మరియు అద్భుతాలను చేయడు, కానీ మాటలను ఉపయోగిస్తాడు. మనుష్యుని నిజతత్వమును వెల్లడి చేయడానికి, మనుష్యునికి తీర్పు తీర్చడానికి, మనుష్యుని శిక్షించడానికి మరియు మనుష్యుని పరిపూర్ణుడిని చేయడానికి ఆయన తన మాటలను ఉపయోగిస్తాడు. తద్వారా దేవుని మాటల్లో చెప్పాలంటే, మనుష్యుడు దేవుని జ్ఞానాన్ని మరియు ప్రేమను చూడటానికి వచ్చి
దేవుని స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు మరియు తద్వారా దేవుని మాటల ద్వారా మనుష్యుడు దేవుని క్రియలను చూస్తాడు.